ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు మళ్ళీ రెండోసారి నేను అభ్యర్థిగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆశీర్వదించడానికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించి నాకు పునర్జన్మనిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరే అభ్యర్థి అనే విధంగా ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే. మీరు చేసిన పోరాటానికి, మీరు పార్టీ కోసం కష్టపడి తీరుకి, మీరు పడిన కష్టం కృషికి తప్పకుండా నేను ఆజన్మాంతం కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని, తప్పకుండా ఆ రుణాన్ని ఉంచుకోకుండా తప్పకుండా మీలో ఒక్కడిగా మీ కుటుంబ సభ్యుడిగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ శ్రేయస్సు కోసం, మీ ప్రయోజనార్థం నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా నిస్వార్థంగా నిజాయితీగా మీకోసం పాటుపడతానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు ఎన్నికల సమయంలో మన నాయకుడి పైన, మన పార్టీ పైన, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ, ఛానల్స్ లో కానీ మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం, విష ప్రచారాలు, దుర్మార్గ ప్రసారాలు, అసత్యాలతో, అబద్ధాలతో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవోని ధైర్యంతో ఎక్కడ కూడా మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ కూడా అధైర్యపరచకుండా జరిగిన ఎన్నికల సమయంలో పోరాటం చేసి సైనికుల్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నట్టు మేము ఉన్నామని ఈరోజు సైనికుల్లా పోరాటం చేసిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎన్నికల సమయంలో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలుస్తున్నాం. మనం గెలిచి తీరుతాం. అంతేకాకుండా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో 2019 కంటే కూడా మెరుగైన పల్లెలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలో రాగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనక్కి పెట్టిపోయాడు ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా ఈ దేశంలోనే అగ్రగామి నగరంగా విశాఖపట్నం, ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందే ప్రాంతంగా ప్రపంచ పటంలో కూడా నిలిచిపోయే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.